యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైందన్నయ్యా? చెప్పన్నయ్యా. నువ్వు మౌనంగా ఉంటే ఇంకా భయంగా ఉంది. సాగర్ నేనెవరో తెలీదన్నాడా? నా సాగర్ అలా చెప్పడే, అలాంటి వాడు కాదు. హిమా, నువ్వేదేదో ఊహించుకోకు. ప్రాబ్లం సాగర్ కాదు, అసలు సాగర్ అక్కడ లేడు. మరి సమస్య ఏంటన్నయ్యా? సాగర్ వాళ్ళ నాన్నగారి హిమా ఒప్పుకోవట్లేదు. ఏడవకురా, నేను ఇంకోసారి మాట్లాడి ఎలాగోలా ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తాను. ఒప్పుకోనప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం ఉంటుందా అన్నయ్య? ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు ధైర్యంగా ఉండరా. నీకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోకు. నేనున్నాను, ధైర్యంగా ఉండు, సరేనా? ప్రాబ్లం నా వల్లే స్టార్ట్ అయింది, నేనే క్లియర్ చేస్తాను. ఇంకా రాలేదంటే గుడికి వెళ్ళి ఏమైనా పూజలు చేయిస్తూ ఉంటారేమో. డైరెక్ట్గా దేవుడి సమక్షంలోకే వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడిగితే దేవుడి దయ వల్ల ఒప్పుకోవచ్చేమో. వచ్చేసారా? సరే, ఇక్కడే మాట్లాడేస్తాను. దేవుడా, ఒప్పుకోవాలి. అమ్మా, అక్కది నిశ్చితార్థం కూడా అయిపోయింది. నాలుగు రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. గోవిందా, అవును కృష్ణ, ఇక నా విష్ణుకి ఏ అడ్డంకులు ఉండవు. మనం అనుకున్నట్టే జరిగిపోతుంది. పదండి. నాకంటూ ఒక కుటుంబం ఏర్పడితే అది నీతోనే అని. ప్రపంచానికి మీ లోపం కనబడుతుందేమో, నా ప్రపంచమే మీరు విష్ణు గారు. నా ప్రాణంగా చూసుకుంటాను విష్ణు గారు.
ఇక నాకున్న అడ్డు తొలగిపోయింది. మిగిలింది నా శ్రీకాంత్ని నా వైపుకు తిప్పుకోవడమే, నా వేలు పట్టుకునేలా చేసుకోవడమే. శిఖరా, ఏంటి మమ్మీ? సాగర్ వాళ్ళ చెల్లిని ప్రేమించాడని ఆ అబ్బాయి చెప్తున్నాడు. మీ డాడీ ఏమో ససేమిరా ఒప్పుకోనంటున్నారు. ఎలానే? అదే మమ్మీ నాకు బాధ అనిపించింది. డాడీకి అర్థం కావట్లేదు. పెదనాన్న కుటుంబానికి వాళ్ళ వల్ల ఏదో అయిపోతుందని ఈయన తెగ ఫీల్ అయిపోయాడు. వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళేంటి అన్నీ తెలిసి కూడా కొంచెం కూడా ఆలోచించడా? రాధాతో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అలాంటి సంబంధం దొరకాలంటే దొరుకుతుందా మమ్మీ? కష్టం కదా. ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్య హిమనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నా ప్రేమ విషయం శ్రీకాంత్కి చెప్పిన తర్వాత అప్పుడు నీకు చెప్తాను మమ్మీ. ఏంటమ్మా, ఎందుకంటే అని ఆగిపోయావు? ఏముంది మమ్మీ, అలాంటి గొప్ప సంబంధం వదులుకోకూడదని మమ్మీ. మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది కదా. కరెక్ట్. ఎలా ఈ పెళ్లి చేయాలో ఆ పనిలో ఉండు మమ్మీ. ఉంటా. నేను నా శ్రీకాంత్కి నా ప్రేమ విషయాన్ని చెప్పే పనిలో ఉంటా. ఈ రోజు నుంచి ప్రతి రూపాయి నా ఖర్చులకు వాడుకోకుండా అక్క పెళ్లి ఖర్చుల కోసం ఈ డబ్బాలో దాయాలి. ఎలాగైనా రాహుకి దొరకకుండా మిగిలిన 2 లక్షలు తీసుకోవాలి. త్వరగా మంచి ఐడియా మైండ్కి రావాలి. కృష్ణమ్మా, వచ్చేసావా? మొత్తం మీద బాసు దొరకకుండా బాగా మేనేజ్ చేసావే. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? అక్క పెళ్లికి ఇంకా 2 లక్షలు కావాలి బాబాయ్. రాహు దగ్గర నుంచి ఎలా తీసుకోవాలా అని ఆలోచించొచ్చులే గాని మన ఐడి కార్డులు వచ్చినాయి. బాస్ చూస్తున్నాడు. ఒకవేళ ఇటు వస్తాడేమో. మాస్క్ పెట్టుకో. ఏమన్నా బాబాయ్? ఐడి కార్డా? అవును, నీది కూడా ఉంది కదా. చంపావు పో. అక్కడ నా మొహం తెలిసేలా నా కార్డు పెట్టి ఇక్కడ నా మొహం మోసుకో అంటున్నావేంటి? అవును కృష్ణమ్మా, ఈ లాజిక్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? చేసిందంతా చేసి ఎలాగా అంటావా? నువ్వే ఏదో ఒకటి చేసి నా కార్డు బాస్ చూడకుండా తెచ్చే బాబాయ్. చూసాడో 2 లక్షలు కాదు కదా, 2 రూపాయలు కూడా ఇవ్వడు. అక్క పెళ్ళి బాబాయ్, వెళ్ళు బాబాయ్. నువ్వు కూడా రా కృష్ణమ్మా. అక్కడ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఏదైనా ఐడియా ఇద్దు గాని. సరే సరే పద. చూడకూడదు 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 చూడకూడదు. ఇంకా చూడలేదమ్మా. బాబాయ్ నువ్వు వెళ్ళు. నేనా? ఓకే వెళ్ళు బాబాయ్. సార్ అందరూ వచ్చారు సార్.
ఐడి కార్డులు వచ్చాయని చెప్పాను. అందరూ అడుగుతున్నారు సార్. ఇచ్చేస్తాను సార్ తీసుకెళ్ళి. రావు, నువ్వేం చేస్తావంటే సేల్స్ గర్ల్స్ అందరినీ మీటింగ్కి రమ్మను. కృష్ణప్రియ ఉంది కదా? ఆ కృష్ణప్రియ సార్. అందరూ వచ్చారన్నావుగా? వచ్చింది సార్, వచ్చింది. తనని కూడా రమ్మని చెప్పు. తను సేల్స్ ఎలా చేస్తుందో వాళ్ళందరికీ డెమో ఇవ్వాలి. తొందరగా తీసుకుని రా, చెప్పు. వినిపించట్లేదా రావు? పోనీ ఎలాగూ వయసు అయిపోతుంది కదా, రిజైన్ చేసి ఇంట్లో ఉండరాదు? అయ్యయ్యో భలేవాళ్ళు బాస్, ఎందుకు వినిపించదు? పాప వాళ్ళు ఉన్నారు కదా, చూస్తారా అన్నానంతే. మీరు చూడండి బాస్. చెప్పు శేషు. వాట్? ఆ రేట్కే కదా ఫిక్స్ అయింది, మళ్ళీ పెంచడం ఏంటి? నీకు అసలు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పినా మారవు. మళ్ళీ రేట్ పెంచడం ఏంటి? బాబాయ్ తీసుకుని రా. మంచి అవకాశం బాబాయ్, నా ఐడి కార్డ్ తీసుకో. ఆగమ్మా ఆగు. అబ్బా, ఈ బాబాయ్ సింపుల్ గా అయిపోయేదాన్ని తిరిగి చాట్ అంత చేస్తాడు. అయ్యయ్యో ఇలా చిక్కులు పడిపోయి ఏంటి? తొందరగా వచ్చేస్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రేట్కే ఫిక్స్ అవ్వాలి. మాట్లాడి మళ్ళీ ఫోన్ చేయ నాకు. నువ్వింకా వెళ్ళలేదా? ఏం చేస్తున్నావు? కార్డులు సర్తున్నాను బాస్. వెళ్ళి సేల్స్ వాళ్ళని కృష్ణప్రియని పిలువు. సరే బాస్. అవక్కడ పెట్టు, నేను చూస్తాను. సరే బాస్, చూడండి. ఛ, ఈ రావు మొత్తం చిక్కు చేసి వెళ్ళాడు. డబుల్ పని చేస్తాడు ప్రతిదీ. బాబాయ్ చూసేస్తున్నాడు. నేను ఇంకేం చేయలేను కృష్ణమ్మ, నీకో దండం. ఆయన నరిచే అరుపులకు నా గుండె ఆగేలాగుంది. చూడు చెమట ఎలా పట్టేశాయో. అదేదో నువ్వే ఎలాగో తెచ్చుకోమా, నన్ను వదిలేసేయి. అయ్యో బాబాయ్, చేసిందంతా చేసి నడి సముద్రంలో వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు. చెప్పు శేషు. వాట్? నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? నిన్ను పంపించింది ఎందుకు? ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి శేషు నీకు? అసలు మైండ్ ఉందా లేదా నీకు? ఇందా క్లియర్గా చెప్పాను కదా. నా కార్డు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా ఓకే అన్నారు శేషు? సరే, స్టాక్ త్వరగా పంపమను, చూసి చెప్తాను. అన్ని ప్రాపర్టీస్ చూసి నాకు కాల్ చేయి. అయ్యో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా ఐడి కార్డులో నా ఫోటో చూశాడంటే వెంటనే జాబ్ నుంచి తీసేస్తాడు.
అప్పుడు ఇంకా అక్క పెళ్ళికి డబ్బులు సర్దలేను. ఎలా? ఈ శేషు ఫైల్లో టోటల్ అమౌంట్ చూసి చెప్పమన్నాడు కదా. హలో సార్, శేషు ఇప్పుడే చెప్పాడు. మీ ఫైలే చూస్తున్నాను. టోటల్ 70 lakhs ఉంది. చెక్ రాసి పంపిస్తాను. ఇప్పుడు నిద్ర వస్తుందేంటి? ఈ ఛాన్స్ మిస్ చేశాను. ఇంకా నన్ను ఎవరూ కాపాడలేరు. నన్ను నేనే కాపాడుకుంటాను. నా కార్డు కనిపించదే. అమ్మయ్యా, నా కార్డు కనిపించింది. హేయ్, హేయ్, ఆగు. హేయ్, బ్రాస్లెట్ తీసుకుని పారిపోతుంది. హేయ్, ఆగు. హేయ్, హేయ్, ఆగు. హేయ్, ఆగు. కృష్ణమ్మని తెలిసి పరిగెడుతున్నాడా తెలియ పరిగెడుతున్నాడా ఏం తెలియట్లేదే. కృష్ణమ్మ, నీకు ఈ రోజేం బాగాల. హేయ్, ఆగు. అయ్యో, హేయ్, ఆగవే, ఆగు. అయ్యో, కూలింగ్ గ్లాసెస్ తీసేస్తే మాస్క్ కూడా ఊడిపోయిందే. ఇప్పుడు ఎలా గుర్తుపట్టేస్తాడు? మొండిగటానికి అలుపు కూడా రావట్లేదు. పరిగెత్తలేక చస్తున్నాను. దొరికిపోతానేమో. అయ్యో, ఎలా తప్పించుకోవాలి? ఇందులోకెళ్ళి తప్పించుకుంటా. హేయ్, 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 దొంగ, ఆగు.
వాడికి నేను కృష్ణప్రియనని తెలియదు, పట్టుకోలేడు.